వచ్చిందా ఫీలింగ్? నీ స్పందన ఏంటమ్మా ఈరోజు నాయన? ఆ స్పందన ఏం లేదమ్మా. నేను ఉదయాన డ్యూటీకి పోయినా. డ్యూటీలో ఫోన్ చేసిండ్రు పిల్లలు. మా అమ్మాయికి ఫోన్ చేసింది, చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి. నేనేమో ఈరోజు నేను నాన్న చనిపోయిన రోజని నాకు గుర్తులేదు. నేను మామూలుగా వచ్చిన పని చేసుకొని వచ్చేసరికి ఇంట్లో ఆయనకి అన్నీ డెకరేషన్ చేసుకొని ఆయన చనిపోయిన రోజని అన్ని పలహారాలన్నీ పెట్టిండ్రు. నేనేందోనని నేను అటు ఇటు చూస్తా ఫోటో తీసిన. నాకే కంగారు అయిపోయింది. ఇంత ఆశ్చర్యంగా పిల్లలు ఎట్లా చేసిండ్రా, నాకే గుర్తులేదే అని హ్యాపీ అయినా. షాక్ అయిపోయినా. ఆ షాక్లో చేరుకునేటప్పుడు గంట పట్టింది. అప్పుడే సుధాకర్ మామ రావడం. అప్పుడే సుధాకర్ మామ వచ్చిండు. సుధాకర్ మామను కూడా తీసుకొని వచ్చిండు. మీ నాన్న పోయి సుధాకర్ మామ అందరూ వచ్చిండు. మనవరాలు వచ్చింది, మనవడు వచ్చిండు. అందరూ హ్యాపీగా చూసిండ్రు, నవ్వుకున్నారు. సంతోషం అయితే సంతోషం అయిపోయింది. మా నాయన ఎట్ట చూసేవాడు? మీ నాన్న ఎట్లా చూసేవాడు? బాగానే చూసేవాడు. మగపిల్లోడు పుట్టాలని 3 కూతుర్లు కన్నిండు. మగపిల్లోడు పుట్టల. ఆ 3 కూతుర్లతోనే ఆయన కాలం దాటి పోయాడు. కూతుర్లు ఇబ్బంది పెట్టారు నిన్న. కూతురు చిన్నపిల్లలు అయిపోయారా. తర్వాత అయినా పెద్దోళ్ళు అయినా కూడా ఏమి ఇబ్బంది ఏం వాళ్ళు ఇబ్బంది ఏమి అట్లా. అందరూ బాగానే నా మాట విన్నారు. వాళ్ళ లేకపోయినా కూడా నా మాట ఎన్నుకున్నారు. 3 బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసిన. వాళ్ళ ఆయన చనిపోయేటప్పుడుకి పెద్ద పాపకు పెళ్లి చేసి 3వ నెల. ఇంకిద్దరు ఆడపిల్లలు వచ్చి చిన్న పిల్లకాయలు. వాళ్ళకి పెళ్లి చేసిన దేవుడి దయ వల్ల 3 పిల్లకాయలు దేవుడి దయ వల్ల అందరూ బాగుంటారు. మనవాళ్ళు మనవరాలు అందరు నా వయసు అయిపోయింది. కొడుకు పుట్టాలా అని చెప్పి కోరుకున్నాడు మా నాయన. ఇప్పుడు ఎంతమంది మనవాళ్ళు? ఇప్పుడు అందరికి 3 కూతుళ్ళకి మనవాళ్ళు మగ పిల్లకాయలే. ఆ మగ పిల్లకాయలు మనవాళ్ళు నా వయసు ఉండరు. ఒక మనవరాలకి పెళ్ళయింది. ఇది 2వ నెల. అమ్మాయికి కూడా పెళ్ళయ్యి మనవరాలకి, పెద్దమ్మాయి కూతురికి బాగుండరు. మా పెళ్ళయ్యి 70 ఏళ్ళు. మే నెల 9వ తేదీ మాకు పెళ్ళయింది. ఎప్పుడు పెళ్ళయింది, ఎన్ని సంవత్సరాలు గుర్తులేదు నాకు. 77లో మే నెల 9వ తేదీ మా పెళ్ళయింది. ఎన్ని సంవత్సరాలన్నీ గుర్తులే. కానీ మా ఆయన చెప్పేది 77లో పెళ్ళయిందని చెప్పేది. పెళ్ళయింది. నాకేం చదువు రాదు. చదువుకున్నాడా? ఆయన ఎంతవరకు చదువుకున్నాడో తెలియదు. చెప్తుండేది ఈరోజు మన పెళ్లి రోజు 77లో మే నెల 9వ తేదీ అని చెప్తా ఉండేది. అది గుర్తు పెట్టుకొని పెళ్లి రోజు మాత్రం గుర్తుంది. పుట్టినరోజు నీ పుట్టినరోజు? నాకు పుట్టినరోజు దీపావళి అప్పుడు. దీపావళి అప్పుడు అంటే దీపావళి అప్పుడు మరి ఎప్పుడు వస్తే అప్పుడు. ఇప్పుడు అన్నారాని ఒక డేట్ అనిలే, తేదనిలే. ఏ డేట్ వస్తే ఆ డేటే నాకు పుట్టినరోజు. ప్రపంచంలో ఊరుకుంటది మాట్లాడి పుట్టినరోజు. ఎప్పుడు టపాసులు కాలుస్తుంటే ఆ రోజే నా పుట్టినరోజు. నీ పుట్టినరోజు సెలబ్రేట్ చేయమా? అది కూడా చేస్తారు. టపాసులు కాలుస్తారు. కేకులు కోస్తారు. పిల్లకాయలు కేకులు కోస్తారు. పిల్లకాయలకి అవి తీసుకుపోయి ఏం తీసుకుపోనులే. వద్దన్నా కూడా 3 పిల్లకాయలు చేస్తారు. ఈ రోజు వరకు వాళ్ళ ఆయన చనిపోయి 25 సంవత్సరాలు. కానీ ఈ రోజు చేసినట్టు నాకు గుర్తు లేదు. ఈరోజు ఆయన చనిపోయిన రోజు అని నాకు గుర్తు లేదు. కానీ ఈ రోజు అంత ఇది 25 సంవత్సరాల లోపల ఎప్పుడూ జరగల. ఆశ్చర్యంగా ఉండదు నాకు. ఈరోజు అంత హ్యాపీగా ఉంది, అంత సంతోషంగా ఉంది. అది కొడుకులు లేకపోయినా కూతుర్లు చాలు. నాకు కొడుకులు లేరని ఒకప్పుడు బాధపడేది నేను, మా ఆయన.
లేడనే ఇది లేకుండా నా కొడుకు లేడనే బాధ ఉండేది నాకు. ఇప్పుడు వరకు 25 సంవత్సరాల లోపల నా కూతుళ్ళు ఎదిగొచ్చిన తర్వాత వాళ్ళ పిల్లకాయలు పుట్టిన తర్వాత వాళ్ళ భర్తలు కానీ వాళ్ళ పిల్లలు కానీ నన్ను అత్తగా చూడరు, అమ్మగా అంత ఇదిగా ఉంటారు. అల్లుళ్ళు కానీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ నా కూతుళ్ళు కానీ. మనవాళ్ళు మనవరాళ్ళు ఏమని పిలుస్తారు నిన్న? అమ్మ అంటారు, అమ్మమ్మ అనరు. అమ్మమ్మ ఎవరు అనరు. అందరూ మనవాళ్ళు కూడా అమ్మ అంటారు, కూతుళ్ళు అమ్మ అంటారు. అల్లుళ్ళు అటు చూడబట్టి వాళ్ళు అట్ట అంటారు. అల్లుళ్ళు గౌరవంగా అత్త అంటారు. ఒక్కోసారి తిక్క మాట్లాడతానా, అందుకని వాళ్ళు కూడా ఒక్కోసారి కసరుతారు, మళ్ళీ రెండోసారి వస్తారు. అల్లుళ్ళు కూడా అంత తీసేపోయినా మనం కూడా తీసేపోయినా హ్యాపీ అయితే ఈరోజు నువ్వు ఈరోజు హ్యాపీ. మా నాయన కనపడతారులే రాత్రికి ఎవరు నీకు ఆయన కనపడబడలేదు. భయమా మా నాయన కనపడితే? ఆయన ఇదైపోయిన తర్వాత ఇంతవరకు ఆయన కూతుళ్ళని నన్ను నిలిపిన దానికి ఈరోజు వరకు ఈ ఇంట్లో ఎవరైనా ఒక రోజు ముగ్గురు కూతుళ్ళకి పిల్లకాయలు పుట్టిన ఇదే ఇంట్లో దేవుడి దయ వల్ల పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ బాగానే అయినాయి. పిల్లకాయలకి పుట్టిన బిడ్డలు కూడా ఇక్కడనే పుట్టిండ్రు నా దగ్గరే. వాళ్ళకు పురుళ్ళు చేసిన కాన్పులు చేసిన ముగ్గురికి పిల్లకాయలకి. ఫస్ట్ పెద్ద అమ్మాయికి 2 మగ పిల్లకాయలు, ఒక ఆడపిల్ల, 7 కానుపు చేసిన. రెండో అమ్మాయికి 2 మగ పిల్లకాయలు, ఇక్కడే కానుపు చేసిన, వాళ్ళు బాగున్నారు. మూడో అమ్మాయికి ఒక కూతురు ఒక కొడుకు, వాళ్ళకి ఇక్కడే కానుపు చేసిన, వాళ్ళు దేవుడి దగ్గర బాగున్నారు. నాకు ఏ కొత్త లేకుండా ఈరోజు నేను ఇంతవరకు నిలబడ్డాను. కానీ ఏది వచ్చినా ముగ్గురు పిల్లకాయలు చేసుకుంటాను. కూతుళ్ళు మన వాళ్ళు సరే హ్యాపీ అయితే అదే హ్యాపీ నాకు. ఇంకేం కావాలి? మా నాయన కూడా ఒకసారి బాగుందా?